ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మనం ప్రతి శుభకార్యాలలో అనగా బర్త్‌డే అవ్వచ్చు, మ్యారేజ్ డే అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ముఖ్యంగా మనం కేక్‌ని కట్ చేయటం చూస్తూ ఉంటాం. అసలు కేక్‌ని ఎందుకని కట్ చేస్తారు? అనే విషయాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మీ అందరితో పంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. కేక్‌ని దేనికి సాదృశ్యంగా తీసుకొనవచ్చు? కేక్‌ని మనం కట్ చేయటంలో ఉన్నటువంటి అంతరార్థంలో ఆత్మీయత ఏమన్నా ఉన్నదా అని చెప్పి అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చెప్తున్నాను. ఇది కరెక్ట్ మీనింగ్, ఇదే మీనింగ్ అన్నది మాత్రం ఈ వీడియో యొక్క ఉద్దేశం కాదు. దయచేసి ప్రతి వారు కూడా దీన్ని శ్రద్ధగా వినాలన్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మనం కేక్‌ని చూసినట్లయితే కేక్‌ని ఎట్లా తయారు చేస్తారంటే చాలా విధాలుగా తయారు చేస్తారు. ఫ్రూట్ కేక్ అని, బ్రెడ్ కేక్ అని చాలా అందులో వేసి తయారు చేస్తూ ఉంటారు. కేక్‌ని మనం దేంతో కట్ చేస్తామంటే ఒక నైఫ్‌తో కట్ చేస్తాం. తర్వాత కేక్ పైన మనం ఏం చేస్తామంటే క్యాండిల్స్‌ని వెలిగిస్తూ ఉంటాం. నేను ఈరోజు మీకు కేక్‌కు ఉన్నటువంటి అర్థం, ఎందుకని కట్ చేస్తారన్న ఒకటి, కేక్‌పై వెలిగించేటువంటి క్యాండిల్స్, కేక్‌ని దేంతో కట్ చేస్తారో దాన్ని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలకు దాన్ని అప్లై చేసి దాన్ని వివరించాలనేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. కేక్‌ని మనం చూసినట్లయితే ఎట్లా తయారు చేస్తారంటే అందులో స్వీట్ ఉంటుంది, చాలా వేరియంట్స్ మిక్స్ చేస్తుంటారు. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, అంటే ఎగ్ కూడా చేస్తుంటారు. ఇట్లా అన్ని విధాల అయినటువంటి వాటితో కలిపి దాన్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 కొరింథీ 11వ అధ్యాయం 23, 24 వచనాల్లో ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. చూసారా, నా శరీరము. కేక్ని బ్రెడ్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనం దాన్ని ఏం చేస్తామంటే కట్ చేస్తాం. సో కేక్ అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. యేసుప్రభు వారి చేతిలో ఆ బ్రెడ్ పెట్టుకుని ఇది నా శరీరానికి సాదృశ్యంగా అని చెప్పి దానిని విరిచి దాన్ని పంచిపెట్టడం జరిగిందనమాట. ఇక్కడ కూడా మనం బర్త్డేలో ఈవెన్ ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఈవెన్ కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఈవెన్ సీఎం పిఎం వాళ్ళు కూడా కేక్ని కట్ చేసి దాన్ని పంచుతూ ఉంటారనమాట. ఎందుకనంటే ఆ కేక్ అనేది దేనికి సాదృశ్యం అంటే మన యొక్క శరీరాలకి సాదృశ్యం అన్నమాట. దాన్ని ఏం చేస్తాం, కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఎవరైనా ఏడుస్తారా? ఎవరు ఏడరు, నవ్వుతా సంతోషంగా కట్ చేసి దాన్ని అనేక మందికి పంచుతారు. అలాగే మన శరీరం అనేది నలగొట్టబడాలి, అది విరవబడాలి. అది అంటే నలగొట్టబడతాం అంటే చాలా నలిగిపోయినండి ఈ యొక్క విషయాల్లో నేను అంటారు. నలిగిపోవటం అంటే వాళ్ళు ఏమీ అయిపోరు, అంటే సమస్యలను కొంచెం ఎదుర్కొంటూ ఉంటారనమాట. సో ఏదన్నా ఒక విషయం జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు కట్ చేస్తారంటే మన యొక్క శరీరాన్ని సంతోషంగా దాన్ని పీస్ కింద కట్ చేసి ఎదుటి వాళ్ళకి ఎలాగైతే ఇస్తామో, సో మన యొక్క జీవితకాలం అంతా మన యొక్క శరీరం అనగా మనము అనేక మందికి సంతోషం పంచేవారుగా, అనేక మందికి ఉపయోగపడేవారుగా ఉండాలన్న ఉద్దేశంతో మనం ఆ యొక్క కేక్ని కట్ చేసి అందరికీ పంచిపెడతా ఉంటాం అనమాట. కేక్లో మనం చాలా వేరియేషన్ చేసి తయారు చేస్తుంటారు. ఎగ్ అని సంథింగ్ అట్లా ఇంకెవరికి నచ్చినవన్నీ వేసి తయారు చేస్తారు. అలాగే మన బాడీలో కూడా చాలా ఐరన్ అని సంథింగ్ బ్లడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీనిని మనం కట్ చేసి అనేక మందికి ఎలాగైతే ఇస్తున్నామో మన యొక్క శరీరాన్ని కూడా అనేక మందికి ఉపయోగపడే విధముగా దాన్ని ఉపయోగించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ ఒక ప్రాజెక్ట్ ఎవరైనా స్టార్ట్ చేశారంటే నా యొక్క సాయశక్తులా నాకు శక్తి ఉన్నంత వరకు నేను నా యొక్క శ్రమతో నేను కష్టపడైనా ఎలాగైనా దీన్ని పూర్తి చేస్తాను అన్న ఉద్దేశంతో కేక్ని కట్ చేసి ఏం చేస్తారంటే దాన్ని అనేక మందికి పంచడం జరుగుతుంది అనమాట. కేక్ని దేంతో కట్ చేస్తారని మనం చూసినట్లయితే సాకుతో కట్ చేస్తారు. సాకుకి దేవుని వాక్యానికి సంబంధం ఏమైనా ఉన్నదా అని మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. సో ఇక్కడ మనం కేక్ అనగా శరీరాన్ని దేంతో కట్ చేస్తున్నామంట? సాకు అనగా దేవుని వాక్యము అనేటువంటి బలమైన రెండంచుల
వాడిగల ఖడ్గము చేత మన యొక్క శరీరాన్ని నలగొట్టుకొనుచు శరీరాన్ని మలుచుకుంటూ దాన్ని సంఘమునకు సమాజమునకు మన ఇరుగు పొరుగు వారికి దాన్ని ఎలాగ ఉపయోగపడాలా అని చెప్పి వాక్యాన్ని మనలో పెట్టుకొని మన హృదయాల్లో ఉన్నటువంటి తలంపులను చెడు ఆలోచనలు కట్ చేస్తూ ఉంటుంది అనమాట. చెడు తలంపుల నుంచి దూరం చేస్తూ ఉంటుంది అనమాట. చెడు ఆలోచనల నుంచి మనల్ని ఇవన్నిటి నుంచి ఏం చేస్తుంటుంది, అది నైఫ్ అనేది కట్ చేసేసి వాటి అన్నిటిని మంచి మార్గంలో వెళ్ళడానికి ఆ వాక్యం అనేది నీ యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచన ఏం చేస్తుంది, శోధిస్తుంది అనమాట. దేవుని వాక్యం అనేటువంటి 2 అంచులు వాడిగల ఖడ్గంతో నీ యొక్క శరీరాన్ని కట్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్స్ అనేవి ఎందుకు వెలిగిస్తాము మనం అని చూసినట్లయితే, మా చిన్నతనంలో అయితే క్యాండిల్స్ వెలిగించి ఒక 12, 13 సంవత్సరాలు వచ్చాయంటే 15వ సంవత్సరం బర్త్డే చేసుకుంటామంటే 14 క్యాండిల్స్ ఆరిపోయమనేవారు. ఆ 15వ సంవత్సరం క్యాండిల్ పూర్తిగా వెలిగే వరకు పట్టుకొని జాగ్రత్తగా ఉంచమనేవారు. ఎందుకనంటే 14 సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి అది ఆరిపోయి ఈ సంవత్సరం అంతా కూడా దాన్ని చివరి వరకు వెలిగేదాకా దాన్ని కాపాడుకొని చెప్పేవారు. అదే ఏంటన్నది నాకు తెలియదు, కానీ అసలు మన క్యాండిల్స్ అనేవి ఎందుకు వెలిగిస్తామంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, దేవుడు చెప్తున్నాడు అనమాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ శత్రువులను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సో ఇక్కడ దీపము, వెలుగు, క్యాండిల్స్ అనేవి దేనికి సదృశ్యం అంటే మన లైఫ్, మన యొక్క జీవితం గురించి, మన గురించి అనమాట. మీరు ఒక దీపం లాంటి వాళ్ళు. దీపం ఏం చేస్తుంది, అది కరిగిపోతూ అనేక మందికి వెలుగుని ఇస్తూ ఉంటుంది. సో ఈ క్యాండిల్స్ని మనం వెలిగించినప్పుడు మన లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంటాయి అనమాట. నేను వెలుగుతూ సంతోషంగా ఉంటూ అనేక మందికి నా జీవితం ఎంత బాధలు అనుభవించినప్పటికీ నా ద్వారా అనేక మందికి వెలుగునిస్తాను. నేను నా జీవితకాలం అంతా కూడా అనేక మందికి ఉపయోగపడతాను. నా జీవితకాలం అంతా కూడా నేను మంచి క్రియలు చేయటం వల్ల దాన్ని బట్టి తండ్రిని మహింపరుస్తారంటే దేవుడు మహింపరుస్తారు. ఆ వెలుగుని నా ద్వారా వెలుగుని చూసి దేవుడిని మహింపరుస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనం క్యాండిల్స్ని వెలిగిస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం ఏం చేస్తుందంట, జ్ఞానులను సహితం దేవుని వైపుకి నడిపిస్తుంది. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులైన ఉంటుంది అనమాట. సో నీలో ఉన్న వెలుగు అనేది సంఘమునకు, సమాజమునకు, ఇరుగు పొరుగు వారికి, ఇంట బయట అందరికీ ఉపయోగపడినప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తారంట, వాళ్ళంతా కూడా సంతోషిస్తారనమాట. సంతోషించి నీ నీతి క్రియలు అనగా నువ్వు వెలుగుతున్నప్పుడు వెలుగు సంబంధులు ఏం చేస్తారు, చీకటి సంబంధాలు చెడ్డ పనులు చేస్తారు, వెలుగు సంబంధాలు మంచి పనులు చేస్తారు. అంటే నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులను బట్టి, అరే దేవుని వాక్యం ఇతను పనిచేస్తుంది, ఇతను మంచివాడు అని చెప్పి నిన్ను బట్టి ఏం చేస్తారు, అనేక మంది దేవుడిని మహింపరుస్తారు, తండ్రిని స్తుతించగలుగుతారు అనమాట. సో ఇంతకీ మనం ఈ కార్యక్రమాల్లో కేక్ని కట్ చేసి క్యాండిల్స్ వెలిగించి ఆ యొక్క నైఫ్ని అనేది దాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే, కేక్ అనేది నీ శరీరానికి సాదృశ్యంగాను, ఆ యొక్క నైఫ్ అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగాను, ఈ క్యాండిల్స్ అనేవి నీ జీవితంలో నీవు చేసే మంచి పనులు ద్వారా నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తూ ఉండటాన్ని బట్టి, దీని యొక్క అర్థాన్ని బట్టి మనం ప్రతి దాంట్లో కేక్ని కట్ చేస్తూ ఉంటాం. సో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, కేక్ ఎందుకు కట్ చేస్తామో ఏంటో తెలియదు, కానీ దాంట్లో ఉన్న అర్థం తెలియదు. కానీ ఆ కేక్ అనేది ఏంటంటే మన శరీరాన్ని ఎలా నలగొట్టుకుంటాం, మనం వాక్యం ద్వారా నలగొట్టుకుని సంతోషంగా మాట కేక్ పంచేటప్పుడు అందరికీ చూడండి మనం సంతోషంగా పంచి పెడుతూ ఉంటాం. సో నీ శరీరం నలగొట్టుకుంటూ ఎదుటివారి కొరకు ప్రేయర్ చేస్తూ, ఎదుటివారి కొరకు మంచి పనులు చేస్తున్నప్పుడు నువ్వు ఎంత నలుగుతున్నా కూడా సంతోషించాలన్నమాట. ఎందుకనంటే నువ్వు ఆ ఉద్దేశంతో చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పనిని చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరన్నా మీరు ఎక్కడన్నా కేక్ ఎందుకు కట్ చేస్తారు, క్యాండిల్స్ ఎందుకు వెలిగించారు, ఆ యొక్క నైఫ్ తోటి ఎందుకు కట్ చేస్తారని అంటే, ఒక చక్కటి ఆత్మీయ అర్థాన్ని మీరు కలిగి ఉంటారని, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆలోచనని మీతో పంచుకున్నట్టు దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మాత్రమే, ఇదే ఫైనల్ లేకపోతే ఇదే కరెక్ట్ మీనింగ్ అనేది మాత్రం నేను చెప్పను. ఎందుకని కట్ చేస్తారు అని అంటే, నాకు దేవుడు ఇలాగా ఆలోచన ఇచ్చాడు కాబట్టి దీన్ని పంచుకోవడం జరిగింది. కాబట్టి కేక్ అనేది మన శరీరానికి సాదృశ్యం, ఆ నైఫ్ అనేది ఏంటంటే దేవుని వాక్యానికి సాదృశ్యం, క్యాండిల్స్ అనేవి కూడా మనం చేసే మంచి పనులు ఆ లోకానికి రిఫ్లెక్ట్ చేయడం ద్వారా దానిని బట్టి దేవుని మహింపరచాలన్న ఉద్దేశంతో మనం బర్త్డేస్కి అయినా కానీ లేకపోతే ఏ కార్యక్రమాలకైనా కూడా ఈ యొక్క కేక్ అనేది మనం కట్ చేస్తూ మన యొక్క పరిస్థితిని మనం అనేక మందికి తెలియజేస్తాం.
ఈ విషయాలన్నిటిని దేవుడు దీవించి మీ వినికిడులు ఆశీర్వదించిన గాక. సమస్త మహిమ ప్రభావం